పద్మంలో కూర్చొని పద్మాలు చేతిలో పట్టుకొని మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు సందేశం ఇస్తుంది. అలాగే అమ్మవారు పద్మంలో కూర్చున్నప్పుడు చుట్టూ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు నిరంతర జీవశక్తికి సంకేతం. నీలో జీవశక్తిని పెంపొందింపజేసుకోమని దీనిలో ఉన్న అంతరార్థం. అమ్మవారికి రెండు వైపులా గజరాజులు ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో కనిపిస్తుంది. ఏనుగులు అధికార పదవులకు సంకేతం, రాజవైభవానికి సంకేతం. అంటే అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తానని చెప్పటమే ఏనుగులు రెండు వైపులా ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమివ్వటంలో ఉన్న అంతరార్థం. కొన్ని చోట్ల అమ్మవారు అమృత కలశం పట్టుకొని ఉన్నట్లుగా కొన్ని దేవాలయాల్లో అలంకారం కనిపిస్తుంది. అంటే అమృత తత్వాన్ని కలిగింపజేస్తానని, జీవితాన్ని అమృతమయం చేస్తానని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కొన్ని చోట్ల మారేడు పండు పట్టుకొని ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జీవితంలో అందిస్తానని చెప్పటానికి సంకేతం. కొన్ని చోట్ల అలంకారంలో కుడి చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా కూడా కొన్ని దేవాలయాల్లో కనిపిస్తుంది. అంటే మీ జీవితాన్ని